తో సహా చెప్తున్నా నేను నిన్ను అన్నా ఇంటి ముందు ఉన్నా నువ్వు వస్తా అంటే వెయిట్ చేస్తానా 100% నేను కలుతా అన్నా నిన్ను. ఎన్నర్రా అన్నా నేనేం చెప్తున్నా, నేను నిన్ను కలవకపోయినా నీ కనబడ్డ రోజు నన్ను చంపేసుకో అని చెప్తానా నీకు అరే డైరెక్ట్. సంపుడు గింపుడు కాదురా నువ్వు నన్ను చంపుతా అన్నావు రా బాయ్ నువ్వు అన్నా నీ దమ్ము అని చూపే అంటలేను, నువ్వు నన్ను ఫస్ట్ అన్నావు, నేను తర్వాత అన్నా, నేను అన్నా అని అంటలేను. అరే లంచా నేను నిన్ను చంపుతా అని నేను అనలేదు నీతో నాకు అన్నా పని లేదు అన్నా ఫస్ట్ నీతో కూడా నాకు పని లేదన్నా. ఫస్ట్ అరే నువ్వు లంచా నువ్వు తిట్టినావు, వస్తా ఫస్ట్ నీ నువ్వు అమ్మ నన్ను తిట్టినావు అన్నా. నేను నీ చెప్పేది కూడా అమ్మ నేను అన్నా. పచ్చునూరు వస్తా అంటే నేను పచ్చునూరులో ఉన్నా అత్తా అన్నా, నీ నేను ఇంటి ముందట పచ్చినోడు అన్నా బరాబర్ అత్తా అన్నా. నా ఇంటి ముందట ఎన్నర్రా ఉండన్నా, నువ్వు ఉండు, నా ఇంటి ముందట ఉండు. ఇంకేంది, నేను కూడా నీ ఇంటి ముందటికి అత్తా, ఓకేనా? అరే లంచా నువ్వు ఎన్నడతో అత్తా చెప్పంటానా అన్నా, బరాబర్ అత్తా నీ ఇంటి ముందటికి. ఇంకేంది, నువ్వు నా ఇంటి టైం చెప్పురా నిన్న నేను అంటే నీకు నిన్న టైం ఎందుకు చెప్తా గోదావరికాని వచ్చి అన్నా? ఇవాళ నువ్వు నాకు పచ్చునూరు వచ్చి చెప్పొచ్చినావా? ఇప్పుడు నా ఇంటికి నువ్వు చెప్పొచ్చినావా? నిన్న చెప్తేనే వచ్చిండ్రా నువ్వు గోదావరికని రా ఎఫ్సిఐ అంటే వచ్చి 100 సార్లు ఫోన్ చేశా విఠల్నార్ రా అంటే విఠల్నార్ వచ్చిన నీ అమ్మ అక్కడ ఉన్నా నేను నీతో ఫోన్ మాట్లాడలే అన్న నైట్. మాట్లాడినోడు ఎవడు నాకు సంబంధం లేదు కదా నేను విఠల్ నగర్ రమ్మంటే విఠల్ నేను నగర్ వచ్చిన మాట్లాడలే అన్న, కాకపోతే నైట్ నువ్వు నన్ను కరెక్ట్ కాదు. అరే ఇప్పుడు నువ్వు నేను ఇంతకు పొద్దున ముందు రమ్మన్నా. అరే ఇంద్రాబాయ్ ఇంతకు ముందు నువ్వే మాట్లాడినావు ఎప్పుడు పచ్చునూరు నువ్వు నేను అత్తా అని చెప్పిన, నేను నీకు గల్తా అని చెప్పిన, కల్తా అని కూడా చెప్పిన. ఆ మాట అవును ఇప్పుడు నేను పచ్చునూరు కూడా వస్తున్నా చెప్తాను. అరే వస్తున్నా అన్నావు వస్తా మరి అన్న, బస్సోడు ఆపిండా 100% వస్తా అన్నా నేను. ఎన్నర్రా అత్తా అన్న, నువ్వు అరే వచ్చినావా అన్న? డేట్ ఇప్పుడు నువ్వు నా టైం ఇంటికి చెప్పు చెప్పొచ్చినావా నాకు? ఎప్పుడు ఇప్పుడు నువ్వు నా ఇంటికి చెప్పొచ్చినావు నాకు? నిన్న గోదావరికని రమ్మంటివి కదా ఇప్పుడు అన్నా నువ్వు టాపిక్ డైవర్ట్ చేయకన్నా. నేను కుల్లా అబద్ధం ఆడకుండా మాట్లాడతానా, నువ్వు కూడా అబద్ధం ఆడకుండా మాట్లాడు. నువ్వు నీతో చెప్పురా అయ్యే చేయన్నా, నేను అద్దంటలేను. అరే నీతో నువ్వు వస్తే అంటే వచ్చిండ్రా నేను పచ్చునూరు అన్నా, నువ్వు మళ్ళీ మాటలు ఇచ్చి పెడతా అన్నావు. 200 సార్ల నేను కూడా అనాల్సి వస్తా అన్నా, నేను ఫస్ట్ అనరా చెప్తాను నువ్వు అరే నువ్వు అన్నా, నేను ఎన్నానని ఫస్ట్ అన్నాను చెప్తున్నా అన్నా ప్లీజ్ ప్లీజ్ అన్నా, నువ్వు అరే అమ్మని విత్ గిమ్మని రికార్డెడ్ నువ్వు నన్ను నేను అనే అన్నా, నేను ప్రతిదీ నువ్వు చెప్పేది రికార్డ్ చేసుకో అన్నా, ఒక మాట నేను చెప్పేది ఫస్ట్ ప్లీజ్. చెప్పురా నువ్వు ఎన్ని నువ్వు నన్ను చెప్పినా 100 చెప్పు వింటా ఇట్టుకో, నువ్వు నన్ను 100 ఇట్టుకో, నా ఇంట్లో అయితే ఇట్టకు. నా ఇంట్లో 200% తిడతారా అన్నా, నేను మళ్ళా అరే చెప్తాను అన్నా, నేను మళ్ళా చెప్తాను అన్నా, నువ్వు అర్థం ఏం చేసుకో చేస్తావా నీ అన్నా. నేను జీవితం చేస్తా, వెయిట్ చేస్తా నేను 100% చేసి చూపెడతా. కాకపోతే నువ్వు నా ఇంట్లో తిట్టకు. నీతో ఏమైతే నువ్వు నన్ను చేసుకో, నేను అది కూడా చెప్తా అన్నా. నా ఇంట్లోనైతే తిట్టకు, నువ్వు నా ఇంట్లోనైతే తిట్టకు అంతే. నీతో ఏమైతే నన్ను చేసుకో అన్నా. నేను ఏమంటా కుల్లా నీ కనబడ్డ రోజు నన్ను అరే మీ చంపు. అయ్యకు ఒక్కనికే ఉడితే నీ నా అడ్రస్ అయ్యకు చెప్పు నేను నేను వస్తా బరాబర్ ఆడికి ఉట్టినా కాబట్టి నీతో నేను బరాబర్ మాట్లాడతాను, నువ్వు అర్థమవుతా ఎక్కడ అన్నా. ఉన్నావో అడ్రస్ చెప్పురా మగోని లెక్క నేను మళ్ళా నేను ఇప్పుడే మొగోన్నే, నేను కూడా నీ ఇంటికి వస్తా అని చెప్తాను నువ్వు డైరెక్ట్. అడ్రస్ చెప్పురా అంటానా నేను నేను నీకు చెప్తాను అన్న ఇప్పుడు నాకు బలం లే అన్న, నిన్ను కొట్టేంత బలం నాకాడ లేదు. నేను తయారు చేసుకుంటాను, నా బలాన్ని నేను తయారు చేసుకుంటాను. కొంచెం టైం పడుతుంది నాకు, నేను కొట్టాలిగా, పెద్ద కొట్టాలి. ఇలా చిన్న కొడితే నడవది. పిచ్చకుండా పిట్టి కేసులు గిట్టి కేసులు కాదు, డైరెక్ట్ నువ్వు నా తలకాయ అన్న తీసేయి, లేకపోతే నేను చేసి చూపెడతా అన్న. కుల్లా ముచ్చట చెప్తా అన్న. నేను నువ్వు నా ఏమంటాను రా ఇంట్లో అయితే ఇట్టకు ఫస్ట్. నీ అవ్వ మళ్ళా గోరికి ఆడ నీ రోజు ఉంటది తెచ్చుకో నచ్చిందా నువ్వేం చేస్తావో నేను అడ్రస్ చెప్తానా నా ఇంట్లో బయట కూర్చున్నా నువ్వేమన్నావు తెలుసా? నీ చెప్పురా అబ్బాని పెళ్ళాన్ని తిడితే నువ్వు ఊకుంటావా అని అన్నావు. అవును ఇప్పుడు నువ్వేమంటావు తెలుసా? నువ్వు నాకు ఫోన్ చేసినావు నువ్వు నన్ను గెలికినావు నువ్వు నన్ను నేను తిట్టినావు నీకు ఫోన్ ఫస్ట్. చేయలే నువ్వు నన్ను తిట్టినావు. నేను నిన్ను నీకు తిట్టిన ఫోన్ రోజు చేయలే నిన్ను తిట్టిన రోజు అరే ప్రశాంత్ గా నీ అవ్వని నీ పెళ్ళాన్ని నీ అవ్వని పుట్టినవారా నువ్వు అన్నావు. నన్ను అన్నా తప్పైందన్నా అని చెప్పి దుబ్బల మీద అరే నువ్వు నాకు ఫోన్ దుబ్బల మీద నీకు తప్పైందని చెప్పి ఆ మాటలు నువ్వు నన్ను అంటే ఇవాళ దినం నా తప్పు లేదు, అర్థమైతుందా? నువ్వు అంటే పడేటోని కాదు నేను. నువ్వేం నేను అడ్రస్ చెప్పురా అంటాను నేను అత్త నీ దగ్గరికి, నీ అడ్రస్ నేను తెలుసుకొని అత్త వచ్చే రోజు. పచ్చునూరులో ఉన్నా అన్న నేను చెప్తున్నా అన్నా, ఇప్పుడు నిన్ను కొట్టే బలం నా దగ్గర లేదు. నేను ఉండే కాడు ఉన్నా, 100% నేను ఉండే కాడు ఉన్నా. నేను కొడతా, కొట్టా అని అంటలేను. నీ బలాన్ని కొడతా, నిన్ను కొడతా, అందరినీ కొడతా. అది విషయం కాదు, చూసుకుందామన్నా. నేను అది కూడా చెప్తాను. ఈ గ్యాప్ లా నీకు ఎక్కడన్నా నేను దొరికితే, నీ కనబడే వరకు నీకు ఎక్కడన్నా దొరికితే నువ్వు నన్ను చంపుకో, అర్థమవుతుందా? నువ్వు కనబడ్డ రోజు, నువ్వు నన్ను అన్న రోజు, నేను నీకు స్కెచ్ చేసే రోజు, నువ్వు కనబడ్డ రోజు ఏమైతా అనేది నీకు తెలుస్తుంది. గంతే, నాకు తెలిసే రోజు నాకు తెలుస్తుంది. నేనేమంటానా భయపడి తిరుగుడు బంద్ చేసిండ్రా అన్నా. నువ్వు భయపడి బంద్ చేసినావో, లేకపోతే నీకు 2 కొడుకులుండి బంద్ చేసినావో, నువ్వు ఎందుకు బంద్ చేసినావు? నా కొడుకుల పేరు తీస్తే నీ అమ్మ నా అమ్మ పేరు ఇస్తే నేను కూడా ఇస్తా, నా అమ్మ పేరు ఇస్తే నీ పేరు కూడా ఇస్తా నేను. అరే నువ్వు మొగోని అయితే చెప్పురా ఒక్కనికే పుడితే అడ్రస్ చెప్పు. నేను బరాబర్ ఒక్కనికే పుట్టినా, ఒక్కని పుట్టిన మాట్లాడతాను. అరే నిన్న నేను గోదావరికని రా 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 అంటివి గారా కుక్కన్నట్టు ఎఫ్సిఐ అంటివి గారా గోదావరికని అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేదేం రా లంజ. నేను నా అబ్బాయి కుట్టినా, నిన్ను చంపేస్తాను ఇంటన్నా డైరెక్ట్ ఇను.
ఉమ్, నేను నా అబ్బాయి కుట్టినా నిన్ను చంపకపోతే నువ్వు అన్న మాటలు అన్ని రికార్డ్ చేసుకో, అందరు రికార్డ్ చేసుకో. ఉమ్. 10 సంవత్సరాలు ఉంటా జైలు, అర్థమవుతుందా? నాకు అవ్వలేడు అయ్యలేరు, అర్థమవుతుందా? నాకు భయం అయితే నేను మా అన్న కూడా చంపుతా అంటే. ఇడిచిపెట్టుకున్నా, నన్ను ఇడిచిపెట్టుకొని వేయండు, మా అన్న బతకలేక ఇడిచిపెట్టుకొని వేయండు. నువ్వెంత అరే నాకు నీకు ఇంకొక ముచ్చట తెలుస్తలేదు, నేను భయపడి బతుకుతలేనురా, నాకు అన్న? థర్డ్ నువ్వు లైఫ్. తెగించే బతుకుతున్నావా అన్న? సరే చూసుకున్నావు అన్న, నేనేమంటాను? మరి నువ్వు మొగోని తెగించినావు లెక్క కదా. చెప్పురా, నీకు నేను అయ్యలేడు మొగోని అన్న లెక్కనే లేడు పెట్టుకుంటా ఇవ్వలేడు అన్న. కారా, నీ అన్న అడ్రస్ చెప్పంటానా, నేను వస్తా అన్న అంటానా. అన్న నేనేం చెప్తున్నా అన్న, నేను ఫోన్ లిఫ్ట్ చేయగలే కాదు, నేను రమ్మన్నా కాబట్టి నేను మాట్లాడతానా, ఇప్పటి కూడా మాట్లాడతానా. ఏమని నేనేమంటాను, మాట్లాడతానా? మాట్లాడు కాదురా, నువ్వు పచ్చునూరు వస్తా. అత్తా అని చెప్పినా బరాబర్ నీ దగ్గరికి అత్తా, నీ ఇంటికి అత్తా అని ఇప్పుడు అరే కూడా నేను. ఇయ్యాల వస్తా అన్నావు అన్నా నువ్వు. నువ్వు నన్ను తిట్టు, నేను పడతా. ఇదన్నీ దొంగల నువ్వు నాకు టైం వేస్ట్ చేయకు, నువ్వు వస్తా అంటే వచ్చి ఫోన్ చేస్తానా నీకు, నాకు పని లేక కాదు. అన్నా నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అన్నావు అన్నా, నువ్వు అవునా? టైం లేక కాదు, నువ్వు పచ్చినూళ్ళు ఉన్నా అంటే నేను అత్తా అని వచ్చినా చెప్పినా. అన్న, నేను అత్తా అని నువ్వు చెప్పినా ఏడున్నావన్నావు, నువ్వు ఏడున్నావన్నావు, అన్నా, పచ్చునూరు బరాబర్ అన్నా అన్న. వస్తానని నీకోసం అన్నావు, రారా అత్తా అన్న, పచ్చునూరులోనే ఉన్నా అన్నావు. 100% అత్తా అన్న. నువ్వు రేకుర్తిలు ఉన్నా కూడా రేపు పొద్దున రేకుర్తి కూడా అత్తా నేను. ఇంకేంది, అదే రేపు- రేకుర్తి కూడా అత్తా. నీ ఇంటికాడ రేకుర్తి ఉంటావా? రేపొద్దుండి అదే అరే అట్లా రేకుర్తి కూడా కాదురా, అత్తా. నీ టైం చెప్పు. ఇప్పుడు నువ్వు FCI ఇగో నీ టైం నేను చెప్తాన్నా ఇను, ఉమ్. నీ టైం నేను చెప్తాన్నా ఇను, నా టైం కూడా నేను నీకే చెప్తున్నా ఇను. ఉమ్. నా టైం ఏంది తెలుసా? ఉమ్. నీకు దొరికిన రోజు నా టైం. ఒకవేళ నువ్వు నాకు దొరికిన రోజు ఉంటే చూసినావా, అది నా టైం, అది నా టైము, అది నాకు చివరి శ్వాస కావచ్చు, లేకపోతే నీకు చివరి శ్వాస కావచ్చు. నువ్వు అన్న మాటలని నువ్వు రికార్డ్ చేసుకో, నేను అన్న మాటలని నేను రికార్డ్ చేసుకుంటానా. పలానా ప్రశాంత్ రెడ్డి గారిని నేను ఒక రోజు, పలానా ప్రశాంత్ రెడ్డి గారు తోడు నన్ను తిట్టిండు. ఏమని తిట్టిండు? అదే బబ్బులు గాని జోలికి ప్రశాంత్ గారు పోతే, అరే ఈ జానీబాయ్ ఎవర్రా ఎవరు అని నేను అంటే, అన్నా అన్న నేను చెప్పాను ఫస్ట్, నేను చెప్పాను అన్న ఒక మాట, అన్న నేను చెప్పేది వినవా? నువ్వు అన్నావు కదా, నీ అవ్వని నిరోధి పెట్టి అది అని అన్నావు, అని ఒక మాట చెప్తాను నేను. ఇదే ప్రశాంత్ గారిని, బబ్బులు గాడు ప్రశాంత్ గారిని జోలికి పోతే ఎవడో నీకు రికార్డు పంపిస్తే ఆ రికార్డు పట్టుకొని నాకు వినిపించి ఏమన్నావు తెలుసా నన్ను? అరే నేను చెప్పాను ఫస్ట్, చెప్పు. అమ్మ నేను చెప్పాను ఎందుకు? నువ్వు నన్ను ఏమన్నావు తెలుసా? అరే ఈ రికార్డ్ ఏందిరా, నీ అవ్వనికి ఇట్లా పుట్టినావారా నువ్వు? ఇట్లా అన్నావు అంటే నేను ఏమన్నా తెలుసా నీతోని? అన్నా నీ 2 కాళ్ళు మొక్కుతా అన్న, తప్పైంది అన్న అని చెప్పిన. నీకు దవడలు పట్టుకొని చెప్తే, అరే ఇదే నీకు చివరి ఛాన్స్ రా అని చెప్పిన నన్ను. అవును. ఇయ్యాడు దినం శివరెడ్డి అన్న ఫోన్ మాట్లాడుతా అంటే నిన్న వైన్స్ దగ్గర ఏమన్నావు? ఆ ప్రశాంత్ గానికి బతకబుద్ధి అయితే లేదు, అది ఇది అది అన్నావు. ఎట్లా అంటావు నువ్వు నన్ను? నువ్వు ఎవరు అన్నా నీకు నన్ను? చెప్పు మరి, నువ్వు ఎవరి కోసం నువ్వెవని విరాలి? నన్ను కొట్టనీకి ఆడవాడు? అరే నువ్వు అని పంచాయతీరా, అయ్యొచ్చింది మీ అవ్వ దగ్గర. ఎవడన్నా? ఎవడు తీసుకోలేడు? ఎంత మంది వచ్చిరా పంచాయతీకి నీకు తెలుసా? 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. అన్న ఒక్క విషయం నేను చెప్పే ఇను, మీరు చెప్పే ఇనురి ఫస్ట్. అన్న 20 మంది వచ్చిరా నా పంచాయతీకి. నువ్వు అన్న నేను చెప్పే ఇను, నువ్వు రోడ్డు ఎక్కి 25 సంవత్సరాలు అవుతుంది. నువ్వు ఎన్ని పంచాయతీలు వేసినావు అన్న? నిన్ను కొడితే నువ్వు ఊరుకుంటావా? నువ్వేనా రౌడీ షీటర్? నేను రౌడీ షీటర్ కాదా? కారా నిన్ను నిన్ను ఎవడద్దంట అంటే నువ్వు ఆడు ఎవడు మరి నన్ను కొట్టనీకి? నాకు ఫోన్ ఎందుకు చేసినావు? నీకు ఎవడు చేసింది అన్న? నిన్న చేసిన ఫస్ట్ నేను మాట్లాడినా నీతోని. ఎవడు మాట్లాడి నీకు తెలియదా? నీకు రికార్డ్ లేదా? నువ్వు ఎట్లా అన్నా? నువ్వు నా పేరు తీసిన తర్వాత నేను నీతో మాట్లాడినా, లేకపోతే నువ్వు అన్నా? నీతో నాకేం సంబంధం? ఏ రోజైనా నీకు ఫోన్ చేసిన అదే శంకర్ విషయంలో ఫోన్ చేసినా? అన్న గిట్లా అయింది మన ఇట్లా కొట్టిరు అన్న, అదే శంకర్ నన్ను కొట్టినా, నీకు ఫోన్ చేసినా? ఫోన్ చేసి చెప్పినా? అరే నువ్వెవడు నాకు ఆ ఫోన్ తీసుకొని మాట్లాడా? నేను మాట్లాడే మరి నన్ను తిట్టడానికి నువ్వెవ్వనివి? అరే శంకర్ గారు నా తమ్ముడు కాబట్టి నేను తిట్టినా. అరే నా ఓడు కాబట్టి నన్ను తీసుకపోయింది కాబట్టి నేను కూడా ఏనా మరి ఎడికి? అదే భూమి పంచాయతీ కాడికి అయిపోయా. మరి నేను కూడా మరి అయిపోయా అంటే నువ్వు ఎట్లా తిడతావు మరి నన్ను? అరే ఇప్పుడు నిన్న రమ్మంటే నేను వచ్చిన. అన్నా నువ్వు మళ్ళీ ఎక్కడికోవకన్నా, నువ్వు మళ్ళీ ఎక్కడికోవకు. నిన్నటి విషయానికి నేను అత్తా, నిన్నటి విషయం క్లారిటీ కూడా నేను నీకు ఇస్తా. నువ్వు మళ్ళీ టాపిక్ డైవర్ట్ అయ్యకు. నేను చెప్పిన దానికి సమాధానం చెప్పు. అదే వెంకటేష్ అన్న ఉన్నాడు అన్న, వెంకటేష్ అన్న కూడా నేను తప్పైందని చెప్పిన. సేమ్ కనులు అన్న ఎట్లున్నాయి అట్లా వార్త నేను అని కూడా చెప్పిన. ఇంకో మాట కూడా చెప్పిన, అన్న నాకు తెలియక వచ్చిన అది అని కూడా చెప్పిన. అన్న నన్ను కొట్టవలసిన అవసరం ఏందని గాశంకర్ ఆయనకి ఏం అవసరం అని కొడితే వెంకటేష్ అన్న కొట్టాలి. సరే నువ్వు అంటాను గాశంకర్ నా తమ్ముడు అని వచ్చిన అంటాను. ఆ రోజు గాశంకర్ లేడు, ఆ అన్నున్నాడు, వెంకటేష్ అన్నున్నాడు. నేను బీకినప్పుడు ఆ వెంకటేష్ అన్న సరే మీరు అందరు ఒకటి కావచ్చు, నేను అది కూడా చెప్తాను. నేను నా తప్పు ఉందా మరి అందులో?
ఉంటే గుద్దలు అన్న నేను నన్ను ఒక్కడిని నా ఒక్కడిని కొడతావు అన్న, నువ్వు 20 మందిని కొట్టాలని నీకు గుద్దలు దమ్ముంటే అర్థమవుతుందా? నిన్న అంటలేను గుద్దల నిన్న దమ్ము అంటలేను లేకుండా అన్న, ఒక్కడిని నిన్న కొట్టిర్రా? అంటలేను నిన్న అంటలేను నేను నిన్న అన్నట్టు నువ్వు చంపేస్తావు నన్ను తలుచుకుంటే, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చంపేస్తావు. నీకు అంత గుద్దలు దమ్ముంది, నీకు అంత సర్కిల్ ఉన్నాయి, నీకు 1000 మంది ఉన్నారు. కాకపోతే నేనేమంటానో తెలుసా, నేను కూడా పిచ్చిలాంది ఓడుకునే, నేను కూడా పెట్టుకుంటా, బరాబర్ పెట్టుకుంటా. ఎందుకంటే నా తప్పు లేదు. నా తప్పు ఉంటే బ్యాంచేది నువ్వు నన్ను దేనికంటే దానికి నీ దగ్గరకు వచ్చి నేను నిలబడి నా తలకాయ తీసుకుంటా డైరెక్ట్. నువ్వు వేడికి సరే, రమ్మంటావు? నాకు అవన్నీ పాత విషయాలు వద్దు. పాత అంశాల నుంచే అన్నది వచ్చింది. మరి అంత ఎక్కడ అరే, ఎవరి మరి నువ్వు నువ్వు ఎవరివి? కొట్టిండు ఆడుకో, అన్నా, నువ్వు ఇలా నువ్వు తిట్టకు. నాకు ఫోన్ చేసినప్పుడు నీ అమ్మని కొని నిన్న నేను అన్నా FCI అన్నా రమ్మంటే నువ్వు వచ్చిన. మళ్ళా అమ్మ గిమ్మ అనకన్నా అరే ప్లీజ్. అంటారా? నేను అన్నా FCI అన్నా రమ్మంటే అన్నా వచ్చినప్పుడు మరి నేను కూడా కదా. అనాల్సి వస్తా అన్నా ప్లీజ్. అనరా, అరే నువ్వు అన్నా వంద అన్నా అన్నావు. అన్నా అన్నా అరే అన్నా అన్నదానికి ప్రతి అన్నా దానికి నా అన్నా దగ్గర ఉంటుందిరా. అన్నా నరాలు అన్నా నరాలు అన్నా వస్తా, గుర్తుపెట్టుకో. అన్నా నువ్వు మర్చిపో. బరాబర్ గుర్తు పెట్టుకుంటా, బరాబర్ గుర్తు నువ్వు పెట్టుకుంటా. ఇంట్లో నేను కత్తితో అసలు ఇదంపా రంపెం ఉంటా చూడు, చెక్కలు కోసేది గవిడితో నరాలు కోసి చంపుతా. ఎవ్వని నువ్వు తలకాయ విత్తు రికార్డ్ ఎవ్వని చేసుకో. తలకాయ ఎగుతావో చూసుకుందాం. నేను అర్థమవుతుందా? చెప్పుతానురా, నేను నీ నీకోసం తలకాయ ఎగుతావో నా తలకాయ ఎగుతావో నేను చూసుకుందాం. ఏమంటానురా, ఇప్పుడు నీకు నేను అదే విషయం చెప్తానా. నిన్న రమ్మంటే గోదావరికి అని వచ్చిన, ఇప్పుడు రమ్మంటే పచ్చునూరు వచ్చిన, నీ ఇంటి ముందట ఉన్నా. నువ్వు మొగోనివే కదా, ఒక్కనికే నేను పుట్టావు కదా, మొగోన్నే, అడ్రస్ నిన్ను చెప్పినావు చంపేది కదా. నేనే. నిన్ను మొగోన్నే, నిన్ను చంపేది నేనే, నువ్వు చంపేది నన్నే. చూసుకుందాం, ఓకేనా? అడ్రస్ చెప్పురా. అడ్రస్ అన్నా నేనేం చెప్పినా నీకు అడ్రస్ అవసరం లేదు. నేనేం చెప్తా అన్నా, అరే ఇంతకంటే దాన్ని మంచి ఫోన్ ఎవడు చెప్పాను నీకు? చేసి గిట్లా ఫోన్ మాట్లాడుకుంటే ఎవడు చెప్పాను నీకు? గిట్లా డైరెక్ట్ డేర్ ఎవడు చెప్పాను నీకు? అది కూడా చెప్తానా నేను. ఏం చెప్తానా తెలుసా, నేను నీకు దొరికిన రోజు నువ్వు నన్ను చంపే అని చెప్తాను. సరే, నువ్వు నాకు దొరికిన రోజు నేను చంపేస్తా అని చెప్తాను అంతే. ఫోన్ సరే, నేను చంపిన తర్వాత నేను చస్తానా, లేకపోతే నువ్వు నన్ను చంపిన తర్వాత నువ్వు చస్తావా అనేది తర్వాత ముచ్చట. అది కూడా చెప్తాను. నాకు కాల్ ఎందుకు చేసినాం ఇంతకు ముందు అంటున్నా. ఎవరు? నువ్వు ఏడున్నావు, పచ్చునూరు, నా ఈ అడ్రస్ నాకు కావాలి కదా అని అడిగినావు కదా. ఫస్ట్ నీకు ఎవరు ఫోన్ చేసిరు? నాకు ఎవడు అంతో నువ్వు మాట్లాడుకున్నావా అన్న? అయిపోయింది అంతో. మరి ప్రశాంత్ గాని దావదే ఇవదే ఇట్లా అన్నావు నువ్వు ఎందుకంటే? నేను చెప్పుతాను గారా, ఇప్పటికి కూడా నేను నువ్వు రంపంతో ఊతావా? డైరెక్ట్ నిలువలో నిలబెట్టి 50 లీటర్లు కాదు, పెట్రోల్ బంక్ లో తీసుకోపోయి డైరెక్ట్ సప్లై పెట్రోల్ బంక్ కొని దానిలో పోసి కాదు. నేను సిద్ధమే, నీతో అర్థమవుతుందా? ఏదో పానాలకు భయపడి నాకు ఎవ్వరు లేరు కాబట్టి నా అబ్బాయి నా అయ్యని తిట్టకు. నా అబ్బాయి ఎవరన్నా నా తప్పు చేస్తే నేను అనద్దు, నేను అంటే బాధపడతావు. బాధపడటం అసలే కాదు, నీది బాధపడే మనసు అసలే కాదు, నీది బాధపడే మనసు అస్సలే కాదు, నీది బాధపడే మనసు అస్సలే కాదు. నువ్వు నా చేతికి దొరికినాడు, నేను ఆ కథ నీకు బాధపడే మనసు, బాధపడని మనసు ప్రతిదీ అన్నా. నేను ఏం చెప్తున్నా తెలుసా? చెప్పు. బాధపడు బాధ పెట్టుడు గవన్నీ కాదు, డైరెక్ట్ చంపేసుకుందాం అంటానా. ఇంటన్నావా? నేనా అంటానా? ఉంటానా అన్న? రైట్ రైట్ అది చెప్పాను. ఇవరక కాల్ చేసి వస్తున్నా అన్నావు అన్న, బరాబర్ నీ దగ్గరకు వస్తా అన్న. మన ఇద్దరం చంపుకున్నాం అంటే అర్థం చేసుకో. నేను స్కెచ్ చేసుకుంటానే ఉంటా, నువ్వు నా స్కెచ్ చేసుకుంటానే ఉంటావు అంతే. స్కెచ్లు గిచ్చులు కాదు అన్న. నేను వేసుకోలే అన్న, నువ్వు నాకు ఎట్లా దొరుకుతావు? లేకపోతే అట్టిగా దొరుకుతావా? దొరకడు కాదు. నేను నమ్మల కాడికి వస్తావన్నా. నీ దగ్గర 100 మంది ఉన్నారన్నా, 1000 మంది ఉన్నారు నీ దగ్గర, నా దగ్గర లేరన్నా. అర్థమైతే నమ్మున్నది, నా తప్పు లేదు. కాకపోతే నాకు అది కాదు, నువ్వు నడవదన్నా. నువ్వు తప్పు లేని ఎవరిని పడతా అన్న చేస్తా అంటే నడవేగా. నువ్వు బయట బాయ్ కావచ్చు, నాకు ఫోన్ చేయొద్దు కదా నువ్వు. అన్నా నేను చెప్పేది నీకు ఫోన్ చేసిన నువ్వు డైరెక్ట్ అర్థం. ఇంతకు ముందు చేసినావు కదా. ఎవరు ఫస్ట్ నీకు ఫోన్ చేసింది? ఎవరు? వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నువ్వేమని మాట్లాడినావు? నా గురించి మాట్లాడితేనే కదా నేను నీకు ఫోన్ చేసింది. నేను ఆడు దొరికినప్పుడు చూసుకుంటా శివ, పక్కకు పెట్టు అంటావు. నువ్వు ఎట్లా అంటావు మరి? చూసుకుంటా నువ్వు ఎట్లా అంటావు? నువ్వు నా దగ్గరికి వస్తా అని చెప్పినా నేను. నువ్వు ఎట్లా అంటావు అట్లా? ఇప్పుడు చూసుకో మరి, చూసుకో. నేనేమన్నా శివకు అదే నేనేమంటానన్నా, నువ్వు శివన్నతో ఏం చెప్పినావు? నేనే అదే అంటానా, దానికే రిప్లై ఇస్తాను. ఇప్పుడు నువ్వు అట్లా అన్నా, నువ్వే ఒప్పుకున్నావు కూడా నువ్వే అన్నా. చెప్పు, నువ్వు ఇప్పుడు ఒప్పుకోలే శివ, ఇడిచిపెట్టేసే. వాళ్ళు దొరికిన రోజు నేను చూసుకుంటా, ప్రశాంత్ గారిని చంపేస్తా, సంథింగ్ ఏదో అయితే అన్నావు కదా. అన్నావు కాబట్టి నేను నీకు ఫోన్ చేసిన కదా. నువ్వు ఏ పాటి చంపుతావు అనే కదా నేను నీకు ఇప్పుడు ఫోన్ చేసింది. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా అంటే అర్థం చేసుకో. నువ్వు ఉన్న దగ్గరికి నేను వస్తా అన్నా. మళ్ళా అన్నా నేను చెప్పేది నువ్వు ఇంట్లో తిట్టి నన్ను రెచ్చగొడమని చూడకు. నేను మళ్ళా నేను చెప్పి
నువ్వు నాకు ఫోన్ చేయకు అంటానా. అన్నా నువ్వు కరెక్ట్, నిజంగా నువ్వు అదే అయితే నువ్వు అట్లా మాట్లాడవు అన్నా. అరే ఇక్కడ నేను ఉంటే నువ్వు అట్లా అరే, మాట్లాడవు అరే ప్రశాంత్ గా నువ్వు నాకు ఫోన్ చేయకు ఇంకొకసారి. అన్నా. నీకు బరాబర్ ఫోన్ చేస్తే అర్థం అవుతుందా? నువ్వు నువ్వు ఫోన్ నాకు చేస్తే ఇప్పుడు అడ్రస్ ఫోన్ చెప్పు. చేసింది నువ్వు. అరే నువ్వు ఇవ్వరు దాకా వస్తానా అంటే వెయిట్ చేస్తాను రా. అచ్చుడే బరాబర్ అచ్చుడే నీ దగ్గరికి వింటున్నావా? అరే నువ్వు ఒక్కనికే మీ అయ్యకు ఉడితే నా అయ్యకు నేను బరాబర్ పుట్టినా, ఇది నువ్వన్నా చెప్పురా. బతకాలే నేనన్నా బతకాలే, చూసుకుందాం. అర్థమవుతుందా? నా ఇంట్లో ఉన్నా. ఏ నీ పచ్చినూరు ఇంట్లో కాదు, నువ్వు ఏ నన్ను నీ దిక్కు నా కాడు ఉండు, నువ్వు ఎక్కడ నన్ను ఉండు. 2 తెలుగు రాష్ట్రాలలో కాదు, మొత్తం భారతదేశంలో ఎక్కడ నన్ను ఉండు. నువ్వు అరే నీతో మీ నేను అవ్వ పెట్టుకుంటా నాన్న అన్నా. భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా, నీ ఒక్కని నేను కోసం ఏమంటానురా? నేను చెప్పేది ఫస్ట్. నేను భారతదేశంలో ఎక్కడ నన్ను ఉంటా, నీ ఒక్కని కోసం వింటానావా? నీ అవ్వ చూసుకుందామన్నా. నాన్న మంది నీ అంటే నువ్వు మాట్లాడినంత మాత్రం మాటలు అయిపోవు. నువ్వు అంటే అయిపో, అవన్నీ అర్థమవుతుందా? నా అబ్బాయి ఎట్లాంటి వాళ్ళు అందరు తెలుసు.